హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి బయోగ్రఫీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే బేబీ రీఇండీర్. ఈ వెబ్ సిరీస్ ని నిజంగా జరిగిన కొన్ని సంఘటనల్ని బేస్ చేసుకుని తీయడం జరిగింది. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే డోనీ అనే ఒక వ్యక్తి ఎప్పటికైనా ఒక పెద్ద స్టాండప్ కమెడియన్ అవ్వాలి అని ఒక కోరిక ఉంటుంది. తన కోరికను నిజం చేసుకోవాలి అని లండన్ కి వస్తాడు. డోనీకి 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి కోటేశ్వరుడు అవుతాను అనే నమ్మకం ఉంటుంది. కానీ జీవితం డోనీకి అంతా వ్యతిరేకంగా మారుతుంది. అలా తన జీవితం మారుతుంది అని డోనీ కనీసం కలలో కూడా అనుకుని ఉండడు. తనకి ఏజ్ 29 సంవత్సరాలు వచ్చిన తర్వాత లండన్ లాంటి ఒక పెద్ద దేశంలో ఒక మామూలు బార్ అటెండర్ గా జాబ్ చేస్తూ ఉంటాడు. లండన్ లాంటి ఒక పెద్ద సిటీలో రెంట్కి ఉండడం అనేది డోనీకి అసాధ్యమైన పని. అందువల్ల డోనీ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి కీలీ ఇంట్లో ఉంటాడు. నిజానికి కీలీ తన జాబ్ చేసుకుంటూ తన అమ్మతో పాటు వేరే ఊరిలో ఉంటుంది. దాంతో కీలీ ఇంట్లో డోనీ ఫ్రీగా ఉంటూ ఉంటాడు. ఒకరోజు డోనీ బారులో తన వర్క్ చేస్తూ ఉండగా అక్కడికి ఒక లావైన లేడీ వస్తుంది. ఆమె చాలా విచారంగా కూర్చుని ఉంటుంది. డోనీ ఆమె దగ్గరికి వెళ్లి ఆర్డర్ తీసుకోవాలి అనుకుంటాడు. అయితే ఆమె దగ్గర కనీసం టీ తాగడానికి కూడా మనీ లేవు అని డోనీకి తెలుస్తుంది. దాంతో డోనీ ఆమె మీద జాలితో తన తరపున ఒక టీని ఆమెకి ఇప్పిస్తాడు. అప్పుడు ఆమె పెద్దగా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. నేను ఒక లాయర్ని, నేను చాలా అవార్డులు గెలుచుకున్నాను. డేవిడ్ క్యామరన్ మరియు నిక్ లెగ్ లాంటి పెద్ద వాళ్ళతో నేను రోజు మాట్లాడుతూ ఉంటాను. పిమ్లికోలో నాకు ఒక ప్రైవేట్ గార్డెన్ ఫ్లాట్ ఉంది అంటూ రకరకాల మాటలన్నీ డోనీకి ఆ లేడీ చెప్తుంది. ఆ తర్వాత ఆమె టీ తాగి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత డోనీ ఒకవేళ ఆమె అంత ధనవంతురాలైతే ఆమె దగ్గర కనీసం టీ తాగడానికి కూడా మనీ ఎందుకు లేవు అని ఆలోచిస్తాడు. ఆ తర్వాత రోజు ఆ లేడీ మళ్ళీ వస్తుంది. అప్పటి నుంచి ఆ లేడీ డోనీ పనిచేసే దగ్గరికి రావడం రోజువారీ పనిలాగా మారిపోతుంది. ఆ లేడీ పేరు మార్తా. ప్రతిరోజు డిఫరెంట్ గా మార్తా డోనీ దగ్గరికి వచ్చి నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది, నాకు టైం లేదు అంటూ రోజంతా డానీతో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటుంది. అలాగే టైం టు టైం ఆ మార్తా డోనీని పొగుడుతూ ఉంటుంది. నువ్వు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు, నీలాంటి అందగాన్ని పబ్లిక్ ప్లేస్ లోకి రానివ్వకుండా బ్యాన్ చెయ్యాలి అంటూ తనని పొగుడుతూ ఉంటుంది. ప్రతి మనిషికి ఎదుటి వారి నోటి నుంచి తనని పొగిడితే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. సేమ్ అలాగే డోనీకి కూడా అనిపిస్తుంది. అలా మార్తా రోజంతా తనకి తెలియని వాళ్ళ గురించి కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. డోనీ ఏదైనా జోక్ వేస్తే మార్తా ఎంత గట్టిగా నవ్వుతుంది అంటే పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా మార్తానే చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు కలిసి పారిపోదామా అంటూ డోనీతో మాట్లాడుతూ ఉంటుంది. నా ప్రియమైన రీఇండీర్ అని డోనీని పిలుస్తూ ఉంటుంది. మార్తా ఒక్కో రోజు చాలా సాడ్ గా ఉంటుంది. తనకి ఏదైనా చెడు జరిగింది అనే విధంగా సాడ్ ఫీలింగ్ లో ఉంటుంది. ఆమెని అలా చూశాక డోనీకి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. మార్తా అలా నిరాశగా కూర్చోవడం చూసిన డోనీ మార్తాని నవ్వించడానికి చాలా కష్టాలు పడతాడు. డోనీ చేసే బిహేవియర్ వల్ల డోనీతో కలిసి పనిచేసే వాళ్ళకి మార్తా డోనీ గర్ల్ ఫ్రెండ్ అని అనిపిస్తుంది. డోనీ ఫ్రెండ్స్ మాట్లాడుతూ డోనీ మరియు మార్తాల పెళ్లి గురించి టాపిక్ ని తీసుకుని వస్తారు. కానీ డోనీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే మార్తా డోనీ కంటే కూడా వయసులో చాలా పెద్దగా ఉంటుంది. మార్తా 42 సంవత్సరాల వయసులో ఉంటుంది. మార్తా అలా డల్లుగా ఉండడంతో ఆమెను సంతోషపరచడానికి జోక్లు తమాషాలు చేస్తూ ఉంటాడు డోనీ. కానీ మార్తా డోనీతో తన లైఫ్ గురించి వేరే కలలు కనడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మార్తా, ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నా ప్రాపర్టీలో సగభాగం నీకు వస్తుంది. ప్రస్తుతం నేను ఒక పెంట్ హౌస్ ని కూడా కొన్నాను. ఇప్పుడు దానికి కట్టెలను వేసే వ్యక్తి కావాలి అని అంటుంది. దానికి డోనీ జోక్ గా నేను నీ పరదాల్ని వేలాడదీస్తాను అని చెప్తాడు. కానీ డోనీ ఆ మాటల్ని అందరినీ నవ్వించడానికి జోక్ లో భాగంగా చెప్పి ఉంటాడు. అయితే మార్తా అది నిజం అనుకుంటుంది. మార్తా డోనీకి పరిచయం అయిన కొన్ని రోజుల్లోనే ఎలాగో అలా డోనీ మెయిల్ అడ్రస్ ని సంపాదించి అప్పటి నుంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా మార్తా డోనీకి లెక్కలేనన్ని మెయిల్స్ ని పంపుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్తా పిక్నిక్ వెళ్ళాలి అని ప్రోగ్రామ్ ని ఫిక్స్ చేసుకుని డోనీ పనిచేసే బారికి వస్తుంది. ఆమెను హర్ట్ చేయకుండా ఎలా ఆమెని అవాయిడ్ చేయాలి అని డోనీకి అస్సలు అర్థం అవ్వదు. మార్తా బిహేవియర్ నిజానికి చిన్న పిల్లల్లాగా ఉంటుంది. ఖచ్చితంగా మార్తా గతంలో ఏదో చెడు జరిగి ఉంటుంది. అప్పటి నుంచి మార్తా అలా మారిపోయి ఉంటుంది అని డోనీ అనుకుంటూ ఉంటాడు. అప్పుడు డోనీ, మనం కపుల్స్ కాము, మంచి ఫ్రెండ్స్ మాత్రమే, పిక్నిక్ వెళ్ళలేం, కానీ ఫ్రెండ్షిప్ తో కాఫీ
తాగడానికి వెళ్ళవచ్చు అని నెమ్మదిగా ఆమెని హర్ట్ చేయకుండా చెప్తాడు. ధోని షిఫ్ట్ కంప్లీట్ అయ్యాక ఆమెను ఒక కాఫీ షాప్ కి తీసుకుని వెళ్తాడు. మార్తా ఆ రోజు చాలా సంతోషంగా ఉంటుంది. ధోని ఏ జోక్ చెప్పినా ఏ పంచ్ లైన్ చెప్పినా కూడా మార్తా గట్టిగా నవ్వుతూ ఉంటుంది. అంతలోనే ఆర్డర్ తీసుకోవడానికి వెయిట్రెస్ వస్తుంది. అప్పుడు మార్తా ఆ వెయిటర్ ని చూసి కేవలం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇవ్వమని అడుగుతుంది. ధోని మార్తాని చూసి ఏంటి ఇలా చేసావు అని అడుగుతాడు. అప్పుడు మార్తా నా దగ్గర అంత బడ్జెట్ లేదు ఆర్డర్ ఇవ్వడానికి అని చెప్తుంది. అయితే మార్తా మాటలు మాత్రం కోటేశ్వరుల లాగా చెప్తూ ఉంటుంది. కానీ తన దగ్గర కాఫీ కొనడానికి కూడా అంత డబ్బులు ఉండవు. అలా మార్తా ధోనితో మాట్లాడుతూ ఉన్న సమయంలో ధోని ఆ రోజు ఎందుకో బాధగా ఉన్నాడు అని గమనించిన మార్తా ధోని ఎందుకు అంత బాధగా ఉన్నాడో తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటుంది. అలాగే ధోనిని బాధ పెట్టిన వారు ఎవరో తనకు తెలిస్తే వాళ్ళని చంపేయాలి అన్నంత కోపంగా ఉంటూ ఉంటుంది. అప్పుడు ధోని మార్తాను చూసి నాకేం పర్వాలేదు అని నచ్చజెప్పి ఆమెను ఇంటికి పంపిస్తాడు. కొంత సమయం తర్వాత ధోని ఎవరి ఈ లేడీ, ఈమె ఇలా బిహేవ్ చేయడం వెనక ఉన్న రహస్యం ఏమిటి అని దాన్ని తెలుసుకోవడం కోసం ధోని మార్తాని ఫాలో అవ్వడం మొదలు పెడతాడు. మార్తా ఒక వ్యర్థ పదార్థాల్ని దాచిపెట్టే ఇంట్లో ఒంటరిగా ఉంటుంది అని ధోనికి తెలుస్తుంది. ధోని మార్తా ఇంట్లోకి తొంగి చూస్తాడు. అప్పుడు మార్తా నుంచి ధోనికి ఒక మెయిల్ వస్తుంది. తన ఫోన్ శబ్దం వస్తుంది. వెంటనే ధోని అక్కడి నుంచి పరిగెత్తుతాడు. కొన్ని రోజుల తర్వాత ధోనికి ఒక కాంపిటీషన్ ఉంటుంది. ధోని ఆ కాంపిటీషన్ లో సెమీఫైనల్ వరకు రీచ్ అయి ఉంటాడు. ధోనిని స్టేజ్ మీదకి పిలవగానే దర్శకులు ఆడియన్స్ ని నవ్వించడానికి ట్రై చేస్తాడు. కానీ ధోని వేసిన జోక్స్ అన్ని కూడా ఫెయిల్ అవుతాయి. దర్శకులు ఆడియన్స్ అందరూ కూడా సైలెంట్ గా ఉంటారు. ఆ సైలెంట్ మధ్యలో ఒక లేడీ గట్టిగా నవ్వుతుంది. ఆ తర్వాత ధోని మార్తా మీద జోక్స్ వేస్తూ వస్తాడు. అప్పుడు దర్శకులు బాగా ఆ జోక్స్ ని ఎంజాయ్ చేస్తారు, బాగా నవ్వుతారు. ఆడియన్స్ నవ్వడం చూసిన తర్వాత ధోనికి తన మీద తనకి అస్సలు నమ్మకం కలగదు. ధోని ఇదే కావాలని కోరుకున్నాడు, కానీ ఈ గెలుపు మార్తా వల్ల దక్కింది అనుకుంటాడు. ఆ తర్వాత అర్ధరాత్రి ధోని ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు మార్తా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తుంది. ఆ పోస్టులన్నీ చెక్ చేసిన తర్వాత ధోని మార్తా పేరు పక్కన లాయర్ అని రాసి గూగుల్లో సెర్చ్ చేస్తాడు. అప్పుడు ధోనికి మార్తా గురించి మొత్తం తెలిసి తను షాక్ అవుతాడు. మార్తా తన బాస్ తో తప్పుగా ప్రవర్తించినందుకు మార్తాని కంపెనీ నుంచి పంపించేసి ఉంటారు. ఆ తర్వాత మార్తా ఆ బాస్ వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది. ఆ బాస్ కి వ్యతిరేకంగా ఒక అబ్బాయి తప్పుగా ప్రవర్తించాడు అని రిపోర్ట్ ఇస్తుంది. ఒకసారి మార్తా తన బాస్ అమ్మగారి మీద కూడా దాడి చేసి ఉంటుంది. దానివల్ల తనకి 4 సంవత్సరాల శిక్ష పడి ఉంటుంది. అంటే మార్తా ఏ వ్యక్తి వెనకాల పడుతుందో కోర్టు వరకు ఆ సిచ్యువేషన్ వెళ్లే వరకు మార్తా ఆ వ్యక్తిని వదలదు. ఆ తర్వాత మార్తా ధోని పోస్ట్ చేసిన ఒక పాత ఫొటోస్ ని కామెంట్ చేస్తుంది. మార్తాకి ధోని గర్ల్ ఫ్రెండ్ కీలీ గురించి కూడా తెలుస్తుంది. కీలీ గురించి జలసీగా ఫీల్ అయ్యి ఏదో ఒకటి కామెంట్ చేస్తుంది. దీనివల్ల మార్తా ధోని గురించి ఏ విధంగా ఆలోచిస్తుందో మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ధోని ఒక ట్రాన్స్ ఉమెన్ ని కలుస్తాడు. ఆమె పేరు టెరీ. తను చాలా అందంగా ఉంటుంది. ఆ రోజు ధోని మరియు టెరీ ఆరోసారి డేట్ లో కలుస్తూ ఉంటారు. ధోని టెరీకి ఒక గోస్ట్ లాగా అన్నమాట. అంటే ధోని తన గురించి టెరీకి ఏమీ చెప్పడు. అలాగే టెరీని స్టేషన్ దగ్గర దింపడానికి కూడా వెళ్ళడు. అలాగే ధోని మాటికి టెరీని ఆ కాక్టైల్ బార్కే రమ్మని పిలుస్తూ ఉంటాడు. కనీసం ధోని ఏ సోషల్ మీడియాలో కూడా ఉండడు. అందువల్ల టెరీ జోక్ గా నువ్వు చాలా విచిత్రమైన వాడివి, ఇక్కడికే ఎందుకు పిలుస్తావు అని అడుగుతుంది. దానికి ధోని నాకు ఈ ప్లేస్ అలాగే ఈ వాతావరణం చాలా బాగా నచ్చింది అని చెప్తాడు. కానీ అసలు విషయం వేరే ఉంటుంది. నిజానికి తను ఒక ట్రాన్స్ ఉమెన్ తో డేట్ చేస్తున్నాడు అని తెలిస్తే బయట తన పొరుగు పోతుంది అని ఆ ప్లేస్ లోనే ఎప్పుడు టెరీని కలుస్తూ ఉంటాడు. ధోని టెరీని ఆ ట్రాన్స్ ఉమెన్ వెబ్సైట్ లో కలిసి ఉంటాడు. ఆ వెబ్సైట్ లో తన గురించి నిజాల్ని దాచిపెట్టడానికి ధోని తన పేరుని అలాగే పనిని రెండింటిని దాచిపెట్టి ఉంటాడు. ఆ విధంగా ఆ వెబ్సైట్ ద్వారా ధోనికి ఆ టెరీ పరిచయం అయ్యి ఉంటుంది. టెరీ చాలా ఓపెన్ మైండెడ్. టెరీకి చాలా ధైర్యం ఉంటుంది. కానీ ధోనికి అసలు ధైర్యమే ఉండదు. టెరీ 6 సంవత్సరాలకి ముందే లండన్ కి షిఫ్ట్ అయి ఉంటుంది. ఆమె ఒక థెరపిస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. ధోని టెరీని కలిసినప్పటి నుంచి కూడా చాలా సంతోషంగా ఉంటూ ఉంటాడు. కానీ ధోని ఒకవేళ ఎవరికైనా తను ట్రాన్స్ ఉమెన్ తో డేట్ చేస్తున్నాడు అనే విషయం తెలుస్తుందేమో అని భయపడుతూ ఉంటాడు. అది తెలిస్తే నా పొరుగు పోతుంది అని అనుకుంటూ ఉంటాడు. అందువల్లనే టెరీ ధోనిని కలుద్దామని అడిగినప్పుడు చాలా దూరంగా అలాగే చిన్నదైనటువంటి ఎక్కువ లైట్స్ లేకుండా ఉండే ఆ బారిని ఎంచుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజే మార్తా ధోనిని వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకంటే నిన్న ధోని పబ్బుకు రాలేదు అని మార్తాకి తెలిసినప్పుడు ఖచ్చితంగా ధోని తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి కీలీ
కీలీని కలవడం కోసమే వెళ్లి ఉంటాడేమో అని అనిపించి ఆ విషయమే డోనీకి చెప్పి మార్తా కీలీని అనరాని మాటలో తిట్లు తిడుతుంది. ఇదంతా చూసిన డోనీ నేను పబ్బుకి వెళ్ళనందుకే మార్తా ఇంత కోపంగా ఉంది, అదే నేను టెర్రీతో కలిసి ఉంటున్నాను అని తెలిస్తే మార్తా ఇంకెంత గొడవ చేస్తుందో అని దాని గురించి ఆలోచిస్తూ ఆ రోజు రాత్రంతా అస్సలు నిద్రపోడు. ఆ తర్వాత మార్తా దీని గురించి టెర్రీకి చెప్పడం కోసం టెర్రీ దగ్గరికి బయలుదేరతాడు. డోనీ టెర్రీని చూసి నాకు ఆ మార్తా డైలీ 100కు పైగా మెయిల్స్ ని పంపిస్తూ ఉంటుంది అని చెప్తాడు. అప్పుడు టెర్రీ ఆ మెయిల్స్ ని చెక్ చేస్తూ నిన్ను తను డోనీ అని ఎందుకు పిలుస్తుంది అని అడుగుతుంది. నిజానికి డోనీ అక్కడికి వెళ్ళింది మార్తా గురించి నిజం చెప్పడం కోసం అక్కడికి వెళ్తాడు, కానీ అక్కడికి వెళ్ళాక డోనీ గురించి నిజం తెలవడం మొదలవుతుంది. ఎందుకంటే డేటింగ్ సైట్ లో తను డోనీకి బదులుగా టోనీ అని మార్చుకుని ఉంటాడు. దాంతో ధోని ఒక అబద్ధాన్ని దాయడానికి డోనీకి ఇంకొక అబద్ధం కూడా ఆడాల్సి వస్తుంది. ఆ తర్వాత డోనీ తను నన్ను పత్రు, పెహల్వాన్, బిల్లు, సోడా అలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటుంది, అలాగే రీండీర్ అని కూడా పిలుస్తూ ఉంటుంది అని చెప్తాడు. టెర్రీ డోనీ చెప్పిన మాటలని నమ్ముతుంది. ఎందుకంటే బేబీ డీర్ అనే పేరుతో చాలా మెయిల్స్ వచ్చి ఉంటాయి. దీని వల్లనే డోనీ టెర్రీని దాక్కుని కలుస్తాడు. అప్పుడు డోనీ నేను తన వల్లనే దాక్కుని నిన్ను కలుస్తున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న టెర్రీ నేను దాక్కుని కలవడం వల్ల చాలా అలసిపోయాను, అందువల్ల నువ్వు మార్తాకి అర్థమయ్యేలాగా చెప్పి నీ లైఫ్ నుంచి తనని పంపించు, లేదంటే నేనే ఆ మార్తాకి చెప్పడానికి ద హార్ట్ అనే పబ్బులోకి వెళ్లి తనని కలిసి చెప్తాను అని అంటుంది టెర్రీ. ఆ మాటలు విన్న డోనీ అదే జరిగితే పెద్ద యుద్ధమే జరగబోతుంది. ఎందుకంటే ఆ మెయిల్స్ ద్వారా టెర్రీకి ద హార్ట్ అనే పబ్బు గురించి తెలిసింది. అసలు విషయం ఏమిటి అంటే నేను ఆ పబ్బులోనే కదా బార్ టెండర్ గా వర్క్ చేస్తున్నాను, టెర్రీ అక్కడికి వస్తే నా గురించి మొత్తం రహస్యాలు తెలిసిపోతాయి అని డోనీ చాలా కంగారు పడతాడు. డోనీ మార్తా వెంట పడకుండా ఉండడం కోసం చాలా ఐడియాస్ ని ట్రై చేస్తాడు, కానీ అవేమీ వర్కౌట్ అవ్వవు. డోనీ చాలా పశ్చాత్తాపడుతూ ఉంటాడు. ఆ తర్వాత డోనీ తనతో పనిచేసే తన ఫ్రెండ్స్ కి మార్తా పంపించిన ఆ మెయిల్స్ అన్నిటినీ చూపిస్తాడు. ఎందుకంటే మార్తాని ఆ పబ్బుకి రానివ్వకుండా బ్యాన్ చేస్తారేమో అని అలా చేస్తాడు. కానీ ఆ మెయిల్స్ ని చూస్తూ డోనీ ఫ్రెండ్స్ పొరపాటుగా ఒక మెయిల్ ని ఆ మార్తాకి పంపిస్తారు. ఆ మెయిల్ లో డోనీ ఫ్రెండ్స్, మేము డోనీ ఫ్రెండ్స్ అంటూ ఆ మార్తాని ఇష్టం వచ్చినట్లుగా తిడుతూ ఆ మార్తాకి మెయిల్ పంపిస్తారు. ఆ విషయం తెలుసుకున్న డోనీ ఈ మెయిల్ ని చూసిన తర్వాత మార్తా ఎలా రియాక్ట్ అవుతుంది అని ఆ రోజు రాత్రంతా కూడా భయపడుతూనే నిద్రపోకుండా ఉంటాడు డోనీ. ఆ తర్వాత రోజు పబ్బుకి లీవ్ పెట్టి టెర్రీతో టైం స్పెండ్ చేయడానికి డోనీ వెళ్తాడు. ఆ రోజు డోనీ చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తాడు. అంత ఎనర్జెటిక్ గా ఉండే టోనీ టెర్రీకి బాగా నచ్చుతాడు. ఆ బారుకి వెళ్ళాక ఎవరో తన తల మీద పెట్టిన బరువంతా తీసేసినట్లుగా డోనీ అలియాస్ టోనీ ఫీల్ అవుతాడు. అలాగే తన గురించి టెర్రీ గురించి ఎవరేమనుకుంటారో అనేది అస్సలు ఫీల్ అవ్వడు. ఆ సమయంలో టెర్రీ టోనీతో మాట్లాడుతూనే నీ అసలు పేరేమిటి అని డోనీని అడుగుతుంది. ఆ మాటలు విన్న డోనీ చాలా సర్ప్రైజ్ అవుతాడు. ఎందుకంటే టెర్రీకి ఇలాంటి మనుషులు తన అసలు పేర్లని ఐడెంటిటీని దాచిపెడతారు అని ముందుగానే తెలుసు. అప్పుడు టోనీ నా పేరు డోనీ అని చెప్తాడు. ఆ తర్వాత టెర్రీని చూసి డేటింగ్ వెబ్సైట్ లో నా అసలు పేరు రాయడానికి భయపడ్డాను, అందుకే బహుశా నీకు అబద్ధం చెప్పాను అని డోనీ చెప్తాడు. టెర్రీ డోనీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని ఇంకొకసారి అబద్ధాలు చెప్పకుండా ఉండాలి అని డోనీకి ఇంకొక ఛాన్స్ ఇస్తుంది. ఆ తర్వాత టెర్రీ డోనీ చాలా టైం ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్ గా ఆ సమయం వస్తుంది. ఆ రోజు రాత్రి టెర్రీ తన ఇంటికి రమ్మని డోనీని ఇన్వైట్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు కూడా ట్రైన్ ఎక్కి తమ ప్రేమ కథలోని మొదటి అధ్యాయాన్ని రాయడానికి స్టార్ట్ అవుతారు. ఆ బోగి మొత్తం కూడా చాలా ప్యాసింజర్స్ తో నిండి ఉంటుంది. ట్రాన్స్ ఉమెన్ తో పాటు తనని చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ అలానే తననే చూస్తూ ఉన్నారు అని డోనీ నోటీస్ చేస్తాడు. డోనీ ఎప్పటి వరకు తన లాంటి మనుషులతో ఉన్నప్పుడు డోనీ ఒక సింహం, కానీ డోనీ నార్మల్ మనుషుల మధ్యకి రాగానే ఒక పిల్లిలాగా అయిపోతాడు. తన గురించి అందరికీ అసలు నిజం తెలిసిపోయింది అని డోనీ చాలా ఫీల్ అవుతాడు. డోనీ వీటన్నిటికీ చాలా భయపడిపోయి నెక్స్ట్ స్టేషన్ రాగానే ఒక్క నిమిషం టెర్రీ గురించి ఆలోచించకుండా టెర్రీని ఒంటరిగా ట్రైన్ లోనే వదిలేసి ఆ స్టేషన్ లో దిగిపోతాడు. డోనీకి ఒక చివరి ఛాన్స్ దొరికింది, అది కూడా ఇప్పుడు తన చేతి నుంచి జారిపోతుంది. డోనీ ఇంటికి రాగానే అక్కడ మార్తా నిలబడి ఉంటుంది. అదే ఆ మెయిల్ గురించి అడగడానికి వచ్చి ఉంటుంది. డోనీ ఎలాంటి వాడైనా మార్తా తన కోసం అన్ని చేయడానికి రెడీగా ఉంటుంది. డోనీ భయపడుతూ మార్తాకి అలాంటిదేమీ లేదు, నా ఫ్రెండ్స్ అందరూ జోక్ గా అలా మెయిల్ పంపించారు అని అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ మార్తా అదేమీ వినకుండా డోనీ మీద అటాక్ చేయడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఈసారి మార్తా పబ్బుకి రాకుండా తన వెంట పడకుండా వదిలించుకోవడానికి డోనీ కొన్ని నెలల పాటు ఆ
పబ్ లో పని నుంచి లీవ్స్ తీసుకుంటాడు. అలా వారాల పాటు తన రూమ్ లోనే ఉంటూ ఫ్యాన్ నే చూస్తూ ఉండిపోతాడు. ఒకరోజు డోనీ ధైర్యం చేసి టెర్రీ ఇంటికి వెళ్ళి మ్యామ్ డోర్ ఓపెన్ చేయండి, డెలివరీ వచ్చింది అని చెప్తాడు. అప్పుడే టెర్రీ డోర్ ని ఓపెన్ చేస్తుంది. ఎదురుగా డోనీని చూసి టెర్రీ తనని తిడుతూనే డోర్ ని ఓపెన్ పెట్టి లోపలికి వెళ్ళిపోతుంది. తనని లోపలికి రమ్మని పిలుస్తుందా లేక బయటికి వెళ్ళిపోమని చెప్తుందా డోనీకి అర్థం కాక బహుశా తనని లోపలికి రమ్మని పిలుస్తుంది అనుకుని లోపలికి వెళ్తాడు. ఆ రోజు టెర్రీని మోసం చేసి వదిలేసి వెళ్లిపోయినప్పటి నుంచి టెర్రీ డోనీ మొహాన్ని అసలు చూడాలి అనుకోదు. కానీ తన రీజన్ చెప్పుకోవడానికి టెర్రీ డోనీకి ఒక 5 నిమిషాల టైం ఇస్తుంది. ఆ 5 మినిట్స్ లో డోనీ తన పేరు, అడ్రస్, పని గురించి అంతా కూడా టెర్రీకి నిజం చెప్తాడు. కానీ టెర్రీ పబ్ లో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటే నీ భవిష్యత్తులో పెద్దగా ఏదీ జరగదు. లైఫ్ లో నువ్వేం అవ్వాలనుకుంటున్నావు, నీ గోల్ ఏమిటి, నెక్స్ట్ 10 ఇయర్స్ లో నిన్ను ఎక్కడ చూడాలనుకుంటున్నావు అని టెర్రీ డోనీని ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా అడుగుతుంది. దానికి డోనీ శర్మాజీ అబ్బాయి లాగా కమెడియన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్తాడు. టెర్రీకి ముందు నుంచే డోనీ మీద డౌట్ గా ఉంటుంది. ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యేసరికి టెర్రీ ఇతను పూర్తిగా పిచ్చివాడు అనుకుని డోనీని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తుంది. ఆ రోజు డోనీకి ఎవరితో అయినా లాయల్ గా ఉండడం ఎంత ఇంపార్టెంటో అని బాగా అర్థమవుతుంది. ఆ తర్వాత తన గురించి ఎవరో ఏదో అనుకుంటారో అని ఆలోచించకుండా ఆ డేటింగ్ సైట్ లో తన పేరు చేంజ్ చేస్తాడు. అలాగే తను చేసే పనిని కూడా చేంజ్ చేస్తాడు. మార్తా డోనీని కలిసి 10 రోజులు అయి ఉంటుంది. డోనీకి మార్తా తన లైఫ్ నుంచి వెళ్లిపోయింది అని అనిపిస్తుంది. కానీ ఆ నెక్స్ట్ సెకండే ఆ మార్తా ఫైనల్ గా డోనీ ఉండే ఇంటి దగ్గరకు కూడా వచ్చేసి ఉంటుంది. మార్తాని ఇంట్లో ఉండడం చూసిన డోనీ చాలా షాక్ అయ్యి బాధపడతాడు. ఎందుకంటే బయట తనకు సంబంధించిన వాళ్ళని, తన ఇబ్బందుల్ని ఇంట్లోకి తీసుకురాకూడదు అనే కండిషన్ మీదనే డోనీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి కీలీ అమ్మ డోనీకి ఇంట్లో ఫ్రీగా ఉండడానికి పర్మిషన్ ఇచ్చి ఉంటుంది. ఒకవేళ డోనీ మార్తా మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే డోనీ ఇప్పుడు రోడ్డు మీద పడుకోవాల్సి ఉంటుంది. ఆ భయంతోనే డోనీ నువ్విలా చేస్తే పోలీసుల్ని పిలుస్తాను అని మార్తాని బెదిరిస్తాడు. దాంతో మార్తా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు నుంచి డోనీకి మెయిల్స్ రావడం కూడా ఆగిపోతాయి. మార్తా డోనీని ఫాలో అవ్వడం కూడా స్టాప్ చేస్తుంది. పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తా అని బెదిరించిన ఆ ఒక్క మాటే మార్తా వెంట పడకుండా చేసిందా అని డోనీ ఆలోచిస్తూ ఇంటికి వెళుతూ ఉండగా అప్పుడు డోనీ ఇంటి దగ్గర ఉండే బస్ స్టాప్ లో మార్తా కనిపిస్తుంది. తన కోసం మార్తా చాలా గంటల వరకు అక్కడే కూర్చుని ఉంటుంది. ఆ సమయంలో కీలీ అమ్మ బయటికి రాగానే మార్తా దాక్కుంటుంది. డోనీ తన వైపుగా వెళుతూ ఉండగా కామెంట్ చేస్తుంది. ఒకవేళ డోనీకి ఇంటికి రావడానికి రాత్రి 2 గంటలు అయినా కూడా మార్తా ఆ బస్ స్టాప్ లోనే కూర్చుని ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మెల్లమెల్లగా మార్తాలో చేంజ్ కనిపించడం మొదలవుతుంది. ముందుగా మార్తా కామెంట్ చేయడం ఆపేస్తుంది. ఆ తర్వాత నుంచి చాలా నీరసంగా కూడా ఉంటూ ఉంటుంది. వానాకాలం తర్వాత చలికాలం వచ్చినా కూడా ఆ చలిలో కూడా మార్తా ఆ బస్ స్టాప్ లో 15 నుంచి 16 గంటలు కూర్చునే ఉంటుంది. ఒకరోజు ఎలాగో అలా ఆమెకి కనిపించకుండా డోనీ ఇంట్లోకి వస్తాడు. అయితే ఆ మార్తా ఆ చలిలో డోనీ కోసం వెయిట్ చేస్తూ ఆ బస్ స్టాండ్ లోనే ఉంటుంది. రాత్రి 3 గంటలు అవుతుంది. అయినా మార్తా డోనీ కోసం వెయిట్ చేస్తూ ఆ బస్ స్టాప్ లోనే ఉంటుంది. అది గమనించిన డోనీ ఇంకా ఎక్కువసేపు చలిలో మార్తా ఉంటే చనిపోతుంది అనుకుని డోనీ వెంటనే మార్తాకి నచ్చజెప్పి తనని తన ఇంటి దగ్గర వదిలిపెట్టి ఏడుస్తూ ఇక నుంచి నా వెంట పడకు, నా దగ్గర రెంట కట్టడానికి కూడా మనీ లేవు, ఈ రోజు నుంచి మనం ఇద్దరం బ్రేకప్ అని బ్రతిమలాడి చెప్పి వస్తాడు. కనీసం ఇలా చేస్తే అయినా మార్తా డోనీ ఇంటి దగ్గర బస్ స్టాప్ లో కూర్చోదు అని అనుకుంటాడు డోనీ. కానీ దానికి అంతా వ్యతిరేకంగా జరుగుతుంది. 1 వీక్ తర్వాత డోనీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి కీలీ తన ఆఫీస్ లో లీవ్ తీసుకుని ఇంటికి వస్తుంది. ఎందుకంటే మార్తా ఫేస్బుక్ లో మెసేజ్ చేసి తన జీవితాన్ని పాడు చేయడం స్టార్ట్ చేసి ఉంటుంది. ఆ తర్వాత కీలీ డోనీని చూసి ఒకవేళ నీ సైకో గర్ల్ ఫ్రెండ్ నన్ను ఇబ్బంది పెట్టడం ఆపకపోతే నేను మా అమ్మకు చెప్తాను, అప్పుడు నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉండలేవు, దాంతో నువ్వు ఖచ్చితంగా రోడ్డు మీద ఉంటావు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. మార్తా కారణంగా డోనీ తన జాబ్ నే వదిలేసి ఉంటాడు. ఇప్పుడు తొందరగా ఇల్లు లేని వాడు కూడా అవ్వబోతూ ఉంటాడు. ఆ రోజు డోనీ కామెడీ షో సెమీఫైనల్ ఉంటుంది. గత 4-5 సంవత్సరాలుగా పడుతున్న కష్టాల నుంచి కనీసం ఈ ఫైనల్ కి రీచ్ అయ్యాకైనా విముక్తి దొరుకుతుందేమో అని డోనీ ఆలోచిస్తాడు. అప్పుడే ఆ షోకి టెర్రీ కూడా వస్తుంది. టెర్రీ ఆ షోకి డోనీతో రిలేషన్షిప్ ని ఎండ్ చేసుకోవడానికి అలాగే డోనీ స్ట్రగుల్స్ ని
చూడడానికి వచ్చి ఉంటుంది. ఆ తర్వాత షో స్టార్ట్ అవుతుంది. అలా చూస్తూ ఉండగానే డోనీ నెంబర్ కూడా వచ్చేస్తుంది. తన 5 సంవత్సరాల కళని అందరి ముందు ప్రదర్శిస్తాడు. అక్కడ ఉన్న దర్శకులు డోనీ కామెడీ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే దర్శకుల మధ్యలో నుంచి ఒక లేడీ పాట పాడడం స్టార్ట్ చేస్తుంది. ఆమె ఎవరో కాదు, తన మార్తానే. దానికి జవాబుగా డోనీ థ్యాంక్ యూ అపరిచిత ఫ్రెండ్ అని అంటాడు. ఆ మాటలు విన్న మార్తా నేను అపరిచితురాలిని కాదు, నేను నీ ఎక్స్ అని అందరికీ చెప్పు అని అంటుంది. అప్పుడు డోనీ తన గురించి అందరికీ చెప్పగానే వెంటనే మార్తా డోనీ మీద విరుచుకుపడి అలా చెప్పడానికి నీకెంత ధైర్యం, నేను అందరికీ నీ నిజ స్వరూపాన్ని చూపిస్తాను అని చెప్పి డోనీ ఫ్రెండ్స్ జోక్ గా పంపించిన ఆ మెయిల్స్ అన్నిటిని అందరికీ చూపిస్తుంది. ఆ తర్వాత ఎలాగో అలా మార్తాని ఆ షో నుంచి ఈడ్చుకుని బయటికి పంపిస్తారు. కానీ అప్పటికే డోనీ పెర్ఫార్మెన్స్ ని తను నాశనం చేసి ఉంటుంది. దాంతో డోనీ ఆ కోపాన్ని మొత్తాన్ని కూడా వస్తువుల మీద చూపిస్తూ ఉంటాడు. అప్పుడే టెర్రీ డోనీ దగ్గరికి వస్తుంది. టెర్రీ వెనకాలే మార్తా కూడా వస్తుంది. కానీ డోనీ మార్తాకి కనిపించకుండా వేరే వైపుకి వెళ్తాడు. అది చూసిన టెర్రీ ఒక మధ్య వయసు ఉన్న ఆ మార్తాకి ఈ డోనీ ఎందుకు భయపడుతున్నాడో అసలు అర్థం కాదు. ఆ సమయంలోనే డోనీకి టెర్రీని ఒప్పించే టైం దొరుకుతుంది. కానీ టెర్రీ డోనీకి ఇంకొక ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో అయితే ఉండదు. సరిగ్గా అదే సమయంలో మార్తా వాళ్ళ దగ్గరికి వచ్చి డోనీ వేరే అమ్మాయితో ఉండడాన్ని చూసి ఆ టెర్రీని నోటికి వచ్చినట్లుగా మాట్లాడడం మొదలు పెడుతుంది. దానివల్ల టెర్రీ మూడు కూడా పాడవుతుంది. కానీ టెర్రీ నేను డోనీతో కలిసి ఇక్కడికి డేట్ కి వచ్చాను, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంది. ఆ మాటలు విన్న మార్తా టెర్రీ మీద చెయ్యి చేసుకుని టెర్రీని బాగా గాయపరుస్తుంది. ఆ సమయంలోనే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి మార్తాని టెర్రీ మీద దాడి చేయడాన్ని ఆపుతారు. సరిగ్గా అదే సమయంలో డోనీ మార్తాని చూసి నువ్వు ఒక పిచ్చిదానివి, నిన్ను నేను ఎప్పుడూ ప్రేమించలేదు, ప్రేమించను కూడా అని గట్టిగా అరిచి తనకు అర్థమయ్యేలాగా చెప్తాడు. ఆ మాటలు విన్న మార్తా నిరాశ పడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. టెర్రీకి కూడా బాగా గాయం తగిలి ఉంటుంది. ఫైనల్ గా ఏమవుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఆల్రెడీ నెక్స్ట్ పార్ట్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ పార్ట్ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.